ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. ఈరోజంతా ఆయన రెక్కల నీళ్ళు భద్రపరిచి పగలు వెన్న దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలక ఆయన సురక్షితమైన రెక్కలలో మనం భద్రపరిచినందుకు ఎంతైనా మనం రుణస్తులం. అందుమూలన ఈరోజు ఒక వాక్యాన్ని చూసి ముందుకు నడవాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి, లేకపోతే వినండి. వినుట వల్ల విశ్వాసం కలుగును, చదువుట వల్ల జ్ఞానం కలుగునని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపవలసినవి కానీ ఆశ్చర్యమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడొద్దు అంటున్నాడు ఇక్కడ. యాకోబు అంటే యేసు ప్రభుల వారు స్వయాన తమ్ముడు. ఈయన రాసిన పత్రికలో సత్యం అంటే ఏంటో దాని గురించి అబద్ధం ఆడొద్దు అంటున్నాడు. మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఆ రోజుల్లో పేతురు గారు కూడా అబద్ధం ఆడకు యేసు ప్రభుల వారే చెప్పాడు, ఏమో నీ కోడి గోగిపోనుందు నీవు నిన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడతావు పేతురు అంటే, నేను సావనైనా సస్తాను కానీ అబద్ధం ఆడను అని కడకన్నిగా చెప్పాడు. అయితే సమయం వచ్చింది, ఆయన తీసుకొని సిలువ వేయడానికి తీసుకొస్తారు. దారిలో వచ్చుండగా ఓ చిన్నది చూసి, నువ్వు కూడా ఆయనతో ఉన్నవాడివేగా అంటే, అయ్యయ్యో నేనెవరో ఆయన ఎవరో నాకు తెలియదు అని ఒక్కసారి అబద్ధం ఆడతాడు. రెండోసారి సరిగాసుకుంటుండగా మరీ ఇంకో చిన్నది వచ్చి అడుగుద్ది, నువ్వు కూడా అదంతా ఉన్నవాడివే కదా, నువ్వు ఆయనతో పాలు పొందిన వాడివే అంటే, అయ్యయ్యో నేను అసలు నాకు తెలియదు ఆయన అబద్ధమాడు. అలా 3వసారి కొడిస్తే ఒక చిన్నవాడు వచ్చి అడిగితే అప్పుడు అంటాడు, ఆఖరికి సరే బొట్టు పెట్టుకుంటానికి కూడా సిద్ధపడిపోతాడు 3వసారి అబద్ధం. అప్పుడు యేసుపుల వారు పేతురు ఇంకా చూసి ఇప్పుడు ఎసరపడి దూరంగా వెళ్ళి ఏడుతానికి సిద్ధపడిపోతాడు. అందుకే మనం కూడా సమయాన్ని పట్టు మనం అబద్ధాలు ఆడుతున్నాం, మనుషులం కాబట్టి అబద్ధాలు ఆడుతున్నాం. దాన్ని సత్యము ఏంటో తెలుసుకొని అబద్ధం ఆడమన్నాడు. ఎక్కడ ఏ అబద్ధం ఆడవచ్చు, అన్నీ నిజాలే మాట్లాడతాం అనేది ఎక్కడా లేదు. ఒక్కో సమయాన్ని బట్టి ఇవాళ ఫోన్ వచ్చిందనుకో నేను అక్కడున్నా ఇక్కడున్నానని కొన్ని అబద్ధాలు ఆడుతున్నా, నిజం చెప్పకూడదని. అందువలన కొన్ని దేవునికి సత్యమేంటే అసత్యమేంటో తెలుసుకొని నడవమంటున్నాడు. అది నీలో ఉందా నాలో ఉందా? మానవుల నైజం కాబట్టి అబద్ధం ఆడవచ్చు అనే ఆలోచనలో ఉండిపోతున్నామేమో. మన హృదయాలు మనమే అతిశయించొద్దు అన్నాడు. మత్సరం అంటే నా ఎంత గొప్పోడు లేదు, వివాదం తగాదా పడతాం, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయేమో. ఒకరికి అంటే ఒకరు గిట్టంతనం, ఒకరంటే అసూయతనం, ఇవన్నీ మనలో ఉన్నాయేమో. ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఇవంటే దేవుని రాజ్యంలోకి మనం స్వతంత్రించుకోలేము. అహంకారము, అసూయ, ద్వేషము, కపటము ఇవన్నీ ఉంటే అసలు లేదు. సత్యమును అనుసరించి నడవాలి. సత్యం అంటే ఏంటో తెలియదని పిలాతో కూడా అడిగాడు. సత్యం అంటే ఏంటి అంటే ఈ లోకంలో జరిగేది కాదు, నేను చేసింది సత్యం అని ప్రభువుల వారు చెప్తాడు. ఈ లోక సంబంధమైన ఆశల మీద ఉండేవారు సత్యం పలకలేరు అని అప్పుడే చెప్తాడు ఆయన. అలాగే మనం కూడా అలా ఉంటున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకో. అబద్ధం ఆడొద్దు అంటున్నాడు. నిన్ను నన్ను కూడా ఏ విషయంలో ప్రాణం పోయే వరకు కూడా అబద్ధం ఆడొద్దు అంటున్నాడు. అది సత్యము అంటే నీతిని నెరవేర్చేది, యథార్థాన్ని కాపాడుకునేది. మన హృదయంలో ఉన్న దానిని భద్రపరిచేదాన్ని సత్యం అంటారు. దాన్ని సత్యమని మనం నమ్మితే మన జీవితం అనుగ్రహించవచ్చు. అలాగే అపోస్తల కార్యము 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇక్కడ 2 ఉన్నారు భార్యాభర్తలు. అప్పుడు పేతురు, అనానయ్య, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను అని అడుగుతున్నాడు ఇక్కడ. వీడు పొలం అమ్మేశారు,
వీళ్ళ సొంత పొలమే కాదంటల్లా, దేవునికి దశంభాగం ఇవ్వాలి అపోస్తల పని అనే ఆలోచన ఉంటుంది. మనం భక్తులమే. ఏ భక్తులము? మనం పరిశుద్ధాత్మ మోసపుచ్చుతున్నాము. పదో వంతు తీసి పక్కన పెట్టడం, నేను గొప్ప, నేను సేవకుడిని, నేను 10 సంవత్సరాల మళ్ళీ సీనియర్ని అని ఎదటోళ్ళకి నీతులు చెప్తాం, కానీ మనం చెయ్యం. అది చెయ్యొద్దు అంటున్నాడు దేవుడు. ఏది కూడా దశమాంసం అనేది పక్కన పెట్టండి. అది ఎవరికి పంచాలి? భేదవాళ్ళకు, సంఘంలో ఉన్నవారికి, సంఘంలో ఉన్న రోగాలతో ఉన్నవారికి, బాధల్లో ఉన్న వాళ్ళకి, ఇరుకుల్లో ఆదుకుంటానికి పనిచేస్తుందని దాన్ని పక్కన పెట్టమంటున్నారు. అంతేగాని నువ్వు తింటానుకో, నేను తింటానుకో అది కాదు. సేవకుడు కూడా ఒక్కోసారి దశంభాసం తీస్తాడు. తీసి ఏం చేస్తాడు? గుడికి అది కట్టాలి, ఇది కట్టాలి అని దానిలో వేస్తాడు ఆయన. అది ఎంతవరకు కరెక్ట్? అదేమో పేదల కోసం తీసింది, నీ గురించి కాదు కదా. చర్చికి ఇచ్చేది దేవుడు ఇస్తాడు. అది మనం ఎప్పుడూ కూడా ఆ పొరపాటు చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ అనానీయ షబ్బీరాలు కూడా అదే చేశారు. ఏమైపోయారు? మట్టిలో కలిసిపోయారు. అబద్ధం ఆడితే ఏమైంది? మరి మనం కూడా ఆ స్థితిలో ఉంటున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని ముందుకు నడవాలి. నిన్నేమి ఈ మంటలు ఎవరు? నీ రూపాయి నీది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు. కాదే అది దేవుని రూపాయి. అది నువ్వు దేవునికి ఇస్తే దీవించబడతావు అనే ఆలోచనతో మనం ఇవ్వాలి. అది దేవుడికి ఇస్తున్నాము, దేవునిలో మనం నడుస్తున్నాం కాబట్టి, ఇవన్నీ మనకు ఇచ్చాడు కాబట్టి దేవునికి తీయాలని ఆలోచనలో ఉన్నవారు దీవించబడతారు. అలాగే మనం అలా చేయటం లేదేమో. ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. అలాగే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం, ప్రార్థన చేయుటకు మాకు సదావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉపదేవ సమ్మతి చొప్పున తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనసును నిలుపుకొని లేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధించుకున్నట్లు తిరిగి కలుసుకొనుడి అంటున్నాడు. ఇక్కడ భార్యాభర్తలు కూడా అదే పరిస్థితి. భార్యాభర్తల బంధం కూడా ఎక్కడన్నా మీరు శోధించబడుతున్నారేమో, అబద్ధం ఆడుతున్నారేమో, అసూయతో ఉన్నారేమో అని దేవుడు లేఖనాలు పరిశోధిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక, కొరింథీ పత్రికలు, కొరింథీలు వాళ్ళందరూ కూడా అదే పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఉభయులను సమ్మతపరచమంటున్నాడు. కొరింథీలు అంటేనే ఒక దివి. ఆ దివిలో మనకి కొండల్లో నివసించే వాళ్ళు ఏమంటారు? వాళ్ళలాగా ఉంటారంటాడు. వాళ్ళది ఒక కట్టుబాటు. ఆ కట్టుబాటుని దేవుడు వాళ్ళని సరిచేయమని దేవుడు పౌలు గారిని పంపిస్తే వాళ్ళతో చెబుతున్న మాట, మిమ్మల్ని శోధింపుకున్నట్లు మీరు తిరిగి కలుసుకోండి. వాళ్ళని శోధించకూడదంట. దేవుడు నిన్ను నన్ను కూడా ఉన్నతమైన స్థానంలో చూడాలని అబద్ధమాడే పెదవులు అది కాల్చివేయాలంట. అబద్ధమడే నాలుకను కాల్చివేయాలంట. అది మనలో జరిగితే దేవుడు నీ పట్ల నా పట్ల కార్యం చేయడానికి ఇష్టపడతాడు. అబద్ధం ఆరోపణ ఉన్న వాళ్ళు ఏమైపోయారు? షబ్బీరా, అనానీయ మట్టిలో కలిసిపోయారు. మన జీవితాలు కూడా అట్లా కలిసిపోకూడదు. దేవుని ఎదుట యథార్థంగా నడుద్దాం. దేవుని మన హృదయాన్ని శోధించడు. మనమే ప్రేరేపణగలిగి దేవుని తీసి అది తీసుకెళ్ళి బీదలకు, సంఘంలో ఉన్న లేని వారికి ఖర్చు పెడితే అది రేపు వాళ్ళు తీసి అలాగే ఖర్చు పెడతారు. అదే సంఘాభివృద్ధి అవుద్ది. అలా మనం చేయాలని మీ హృదయంలో సహించుకునండి. మీ హృదయంలో ఉన్న ఇవన్నీ కూడా తీసేసుకోండి. మత్సరమును, వివాదమును ఈ ఉంచిన వారైతే అతిశయపడతారంటాడు. నాకేంటి, నాకుంది, నేను తీయటం ఏంటి, దేవుని తీయాలా, నాకేంటి అనే ఆలోచనలో ఉండిపోతాయి. అది చాలా వరకు తప్పు. మనం అలా చేయకూడదని దేవుని ఎదుట యథార్థంగా నడుద్దాం. మేలైన జీవితంలో అడుగు పెడదాం. అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ హృదయములు సహించుకునండి. మీ హృదయములు కాసుకోండి. మీ హృదయంలో మస్టుని బలియాన్ని, అబద్ధమాడే పెదవులను కాల్చివేయండి అంటున్నాడు. అలా మనం కాల్చివేస్తున్నాము, లేకపోతే మనం సరిపెట్టుకుంటున్నాము, ఒక్కసారి
మన హృదయాలు మనం దీవించబోవటానికి కారణం ఇది. అబద్ధం ఆడతాం. ఈ అబద్ధం అనే దాన్ని పేతురు కూడా గొప్ప, అది మానేసినాక, దేవునితో నిబంధన కలిసినాక, క్రీస్తు అనే బండ మీద స్థిరంగా నిలబడి గొప్ప సేవకుడిగా నిలబడగలిగాడు. అదే పరలోక తాళాల చెవులు ఆయనకి ఇవ్వబడింది. నిన్ను నన్ను కూడా అలా చూడాలని ఆశపడుతున్నాడు. ఒక పేతురు వలె మనం అబద్ధం ఆడి నా కానీ దాన్ని సహించుకొని దేవుని ఎదుట నిందారహితులుగా మనం మార్చబడి, దేవుని ఎదుట అయ్యా నీ ఎదుట నేను తప్పు చేయనయ్యా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోయని ఆయన పాదాలు పట్టుకుని బతిమలాడగలిగితే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.